మైత్రేయి. ఓకే, సో ద రిగ్వేద కంటైన్స్ అబౌట్ 1000 hymns. రిగ్వేదాలో మనం చూసినట్లయితే 1000 పాటలు ఉన్నాయి అన్నమాట. ఆఫ్ విచ్ అబౌట్ 10 ఆర్ అక్రెడిటెడ్ టు మైత్రేయి. ఓకే, సో అందులో 10 పాటల యొక్క గొప్పతనం మాత్రం మైత్రేయికి మనం చెల్లించాలి. ద సీయర్ అండ్ ఫిలాసఫర్, ఆవిడ చాలా తెలివైనటువంటి స్త్రీ, తత్వవేత్త అనమాట. షీ కాంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్ హర్ సేజ్ హస్బెండ్ యజ్ఞవల్క్యాస్ పర్సనాలిటీ అండ్ ద ఫ్లవరింగ్ ఆఫ్ హిస్ స్పిరిచువల్ థాట్స్. ఇంకా తను ఏం రాసింది అంటే ఆవిడ చాలా వరకు రాసిందనమాట. అయినటువంటి యజ్ఞవల్క్య అనేటువంటి వ్యక్తి యొక్క పరిస్థితిని గురించి, ఓకే, సో అతని దగ్గర ఉన్నటువంటి మంచి మంచి ఆత్మీయ విషయాల గురించి చక్కగా రాసిందనమాట. One day the sage decided to make a settlement of his worldly possessions between his 2 wives and renounce the world by taking up ascetic vows. ఓకే, సో అతను ఏమనుకున్నాడంటే ఒకరోజు ఇవేవి నాకు అవసరం లేదు అని చెప్పి భార్యలే వారి యొక్క కోరికలు తీర్చాలనుకున్నాడు. He asked his wives their wishes. The learned Maitreyi asked her husband if all the wealth in the world would make her immortal. ప్రపంచంలో ఉన్నటువంటి ఆ ధనమంతా కూడా నన్ను మరణం లేకుండా చేస్తుందా అని చెప్పి అడిగింది. ద సేజ్ రిప్లైడ్ దట్ వెల్త్ కుడ్ ఓన్లీ మేక్ వన్ రిచ్. డబ్బులు ఎప్పుడైనా మనుషుల్ని ధనవంతులు చేస్తే కానీ నథింగ్ ఎల్స్, ఇంకేది కూడా చేయలేవు అన్నమాట ఆయన.